వెల్ 2006 నాటికి ఉన్న ఈవీఎంలు వేరు, 2014 నాటి మిషన్లు వేరు. ఈ ఏడాది నుంచి కనిపిస్తున్న ఈవీఎం మిషన్లు వేరు. ఫుల్లీ అప్గ్రేడెడ్ వెర్షన్స్ అన్నమాట. తయారు చేసింది కూడా మన హైదరాబాద్లోని ఈసీఐఎల్ బెల్ కంపెనీలే. అసలు ఇంతకీ మనం ఓటు వేసేటప్పుడు గమనించాల్సిన విషయాల్ని ఓ డెమో రూపంలో చూద్దాం ఇప్పుడు. పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేసే సెంటర్స్ వద్ద ఇప్పటికే ఉద్యోగులకి మాక్ పోలింగ్ లాంటిది, అంటే ఒక బ్యాలెట్ యూనిట్ కావచ్చు, లేకపోతే వీవీప్యాట్ కావచ్చు, ఈవీఎం ఎలా వర్క్ అవుతుంది అనేది అధికారులు ఉద్యోగులకు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు. అలాగే వీవీప్యాట్లో వచ్చే స్లిప్పులు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా బండిల్స్ చేయాలి అనే కొత్త అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు ఇప్పటికే వివరించడం జరిగింది. ఒక బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, ఆ పక్కనే దానికి సంబంధించిన కూడా బ్యాలెట్ యూనిట్తో పాటు వీవీప్యాట్ ఉంటుంది. వీవీప్యాట్కి సంబంధించి అధికారులు ఏ విధంగా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, దానిలో వచ్చే స్లిప్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి దీని గురించి వివరించండి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారము 3 ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉంటాయి. ఒకటి బ్యాలెట్ యూనిట్, ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో అసెంబ్లీ వారీగా, పార్లమెంట్ వారీగా, అది ఒక బ్యాలెట్ యూనిట్లో 16 పేర్లు మనం ఇన్సర్షన్ చేయొచ్చు. ఒకవేళ 16కు మించినట్లయితే ఇంకొక ఈవీప్యాట్ని మనము యాడ్ చేస్తాము. ఈ 16 మంది యొక్క పేర్లు, వాళ్ళ గుర్తులు, వాళ్ళ ఫోటో, అభ్యర్థి ఫోటో, అభ్యర్థి పేరు మరియు అభ్యర్థి యొక్క గుర్తు కూడా ఉంటుంది. గత కొంతకాలంగా ఏదైతే మనకి ఈవీఎంల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయో, ఈవెన్ ఓడిపోయినటువంటి జాతీయ నాయకులు, పార్టీలు కూడా ఈవీఎంను కారణంగా చూపిస్తున్నందువల్ల ఈ ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా ఈ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే ఒక కొత్త మిషన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఓటర్ కంపార్ట్మెంట్లో ఈ 3 ఉంటాయి. సో ఫస్ట్ బ్యాలెట్ యూనిట్లో తన నచ్చిన అభ్యర్థికి ఓటు వేయగానే కంట్రోల్ యూనిట్ ద్వారా ఇది డిస్ప్లే అవుతుంది. ఒక 7 సెకండ్ల పాటు ఒక స్లిప్ కట్ అయి పడుతుంది. దాని ద్వారా ఓటర్ తను వేసిన అభ్యర్థికే ఓటు పడిందని సాటిస్ఫై అవుతాడు. ఇది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి నిబంధన. ఈ భారతదేశంలో ఎన్నికలు చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతాయనడానికి కోసం మరి ఎలక్షన్ కమిషన్ ఏ చిన్న ఆరోపణను కూడా లేకుండా ఇంకొక మిషన్ కూడా యాడ్ చేయడం కూడా నిజంగా అందరి యొక్క ప్రజాస్వామ్యంలో ఓటర్లకు కూడా సంతోషదాయకం. ఈవెన్ ఆఫీసర్స్ కూడా మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఓటుకి ఎంత సమయం పడుతుంది ఈ విధంగా వీవీప్యాట్లో నుంచి స్లిప్ వచ్చి కట్ అయి పడటానికి? తర్వాత మరలా నెక్స్ట్ బ్యాలెట్ యూనిట్ రెడీ అవడానికి ఎంత సమయం పడుతుంది? బ్యాలెట్ యూనిట్ అనేది ఎలక్ట్రానిక్ మిషన్ కాబట్టి దాన్ని ఆపరేట్ చేయడానికి ఇట్స్ ఆల్మోస్ట్ 1 సెకండ్. వీవీప్యాట్లో ఒక 7 సెకండ్ల పాటు, వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు అలానే డిస్ప్లే కనపడుతుంది. స్లిప్ ఇమ్మీడియట్గా కట్ అవుతుంది. ఓవరాల్గా అంతా కలిపి 1.5 మినిట్లో ఓటర్కి స్లిప్ ఇచ్చిన దగ్గర నుంచి కంపార్ట్మెంట్ నుంచి బయటికి పోవడానికి 2 మినిట్స్లో అయిపోతుంది అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఎందుకంటే మెకనైజ్డ్ కాబట్టి దెర్ ఇస్ నో లేట్. ఇది పద్ధతి. మొత్తం మీద 3 యూనిట్లు ఉంటాయి. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంకు సంబంధించి ఓటు ఎవరైతే వేస్తారో అతను ఎవరికి, ఏ పార్టీకి తను ఓటు వేసిందని తెలుసుకోవడం కోసం వీవీప్యాట్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇప్పుడే దీని మీద ఉద్యోగులందరికీ కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగింది. ఓటర్లు ఎవరూ కూడా తాము ఓటు ఒకరికి వేస్తే మరొకరు వెళ్ళిందనే అపోహ లేకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని కూడా తెలుసుకునే హక్కుగా పౌరులందరికీ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఓటు వేసిన వెంటనే వీవీప్యాట్ల ద్వారా తాము ఎవరికి ఓటు వేసామనేది స్లిప్ ద్వారా కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ ద్వారా చూసుకోవచ్చు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.